నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆ విషయంలో మారు మనసు పొందు అని అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో రాసినట్టు నువ్వు ఏ విషయంలో మార్పు చెందాలో ఆ విషయంలో మార్పు చెందు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క ఆదివారం భక్తితో సరిపెట్టుకుంటే, ఒక్క ఆదివారం భక్తితో నేను పరలోకానికి పోతాననే ఒక నమ్మకం మీకుంటే, దేవుడు ఎందుకు పెట్టాడో బుధవారాలు, శనివారాలు, ఈ మంగళవారాలు నాకైతే అర్థం కాదు. కానీ ఒక చోటన మన సూలూరుపేట ఇరుమూలలోనేనా ప్రపంచమంతా కూడా ఇలాగ ఉందా అనంటే ప్రపంచమంతా పెట్టాడు. నీడ్ ఒక ఆత్మను సిద్ధపరిచే ప్రక్రియలో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. సహవాసములోనే సందేశం దొరుకుతుంది. చూసారా, సహవాసములోనే ఆయన ప్రేమ సంకేతాన్ని మనం చూడగలుగుతాం. సహవాసములోనే సత్యాన్ని గ్రహిస్తాం. కాబట్టి దేవుడు ఎందుకు దీన్ని పెట్టాడో అది నెరవేర్చబడాలి. సాధ్యమైనంత వరకు ఒక గంట సేపు అయినా బుధవారము కలుసుకోండి, శనివారం కలుసుకోండి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి, మంచిది. మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, మినిస్ట్రీకి అది చాలా ప్రయోజనం. కాబట్టి దేవుడు దేన్ని స్థాపించాడో దాన్ని తృణీకరించకూడదు, దాన్ని రిజెక్ట్ చేయకూడదు. అది నాకు కాదు. మీరు చెప్పండి, బైబిల్ స్టడీ నాకు కాదు అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఉపవాస ప్రార్థనలు మాకు కాదు అని అంటే మరి ఇక్కడ ఆ భక్తి ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తావు? నువ్వు ఉపవాసంతో ఉండి ప్రార్థన నీ జీవితంలో నీవు ఇంకెప్పుడు చేస్తావు? మనము పోరాడునది మనుషులతో కాదు, అంధకార సంబంధముకు లోకనాథులతోనూ దురాత్మ శక్తులతోనూ పోరాడుతూ ఉండగా ఉపవాసములో ఉండే శక్తిని పొందుకోకుండా ఎలాగ మనము పోరాడతాము? అలసిపోతాం, ఆయాసపడిపోతాం, సమస్యలు పోతాం. కొద్ది కాలానికే బైబిల్ కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇంతకాలం అయింది, ఇప్పటికీ ఆ వాక్యం విషయంలో, లేకపోతే దేవుని సువార్త చేయాలనే విషయంలో, సంఘంలో నిలబడి బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు ఉపదేశించే విషయంలో, ప్రభువు నామమున కొత్త కొత్త పాటలు రాసే విషయంలో ఈ రోజుటికి కూడా అలుపు, ఆయాసము, విసుగు, విరామము అనేది లేకుండా సాగిపోతూ ఉన్నాం. ఇది పరిశుద్ధాత్మలో పొందుకున్నటువంటి బలం. అందుకనే బాప్తిసం పొందుకున్న మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, అప్పుడు మీరు అలసిపోరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆది అపోస్తులు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వీచి అగ్ని నాలుకల వలె విభజించబడి పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రాణం విడిచే వరకు అలసిపోలేదు. వాళ్ళు ఎగిరెగిరి దేశాల్లోకి వెళ్ళారు, ఎగిరెగిరి ఖండాల్లోకి వెళ్ళారు. దేవుని మాట నిజం కాదా? చెప్పండి. వాళ్ళు పక్షిరాజులాగా పైకి ఎగిరారంట. వాళ్ళు అలసిపోవడము, సమస్యలడము లేదు, పరిగెత్తే జీవితమే వాళ్ళకిచ్చాడు. నువ్వు కూడా దేవుని బిడ్డవే కదా, నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, నిన్ను కూడా దేవుడు ప్రేమించి నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కూడా సంపాదించుకున్నాడు కదా. ఆయన పడిన అవమానాలు, నిందలు, హింసలు, బాధలు అన్నీ నీ కోసమే కదా. అవన్నీ నువ్వు పడకపోగా గుట్టుగా వచ్చి మందిరంలో కూర్చో